thumbnail లో మీరు చూసినట్టుగా ఈ రోజు మనం వచ్చేసి ఒక పెద్ద స్కామ్ గురించి అయితే చెప్పాలి. 2 స్కామ్స్ గురించి చెప్తాను. సరే ఆన్లైన్ త్రూ పే చేస్తానంటే అది కూడా ఒప్పుకోవట్లే, గొడవ చేస్తారు అన్న ఉద్దేశంతో నేను సో మనకి గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది కదా, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బస్ స్టాండ్ కడప అని అయితే రాశారు. సో రైట్ నౌ నేను వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్ లోపల అయితే ఉన్నాను. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ బస్ జర్నీ అయితే చేయబోతున్నాను. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఏపీఎస్ఆర్టీసీ చాలా ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే తీసుకొచ్చింది వేరియస్ రూట్స్ లో, ఎస్పెషల్లీ 150 to 200 కిలోమీటర్స్ లేదా 220 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఊరుల మధ్యలో కంప్లీట్ డీజిల్ బస్సులు అయితే తీసేసి ఆల్మోస్ట్ చాలా వరకు తీసేసి ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే తీసుకొచ్చింది, వాటికి రీప్లేస్మెంట్ గా. దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ థింగ్ రన్నింగ్ కాస్ట్ ని తగ్గించుకోవాలని, అండ్ సెకండ్ థింగ్ పొల్యూషన్ ని తగ్గించాలని. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఆ విధంగా చూసుకుంటే ఈ మధ్య కొన్ని రూట్స్ లో ఎస్పెషల్లీ నెల్లూరు తిరుపతి లేదా తిరుపతి కడప లేదా తిరుపతి చిత్తూరు ఇట్లాంటి అండ్ తిరుపతి తిరుమల తిరుపతి ఇట్లా అన్ని రూట్స్ లో అయితే చాలా ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే తీసుకొచ్చింది. thumbnail లో మీరు చూసినట్టుగా ఈ రోజు మనం వచ్చేసి తిరుపతి నుంచి కడప వరకు ఎలక్ట్రిక్ బస్ లో అయితే జర్నీ చేయబోతున్నాం. అది కూడా ఏదో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్ అయితే కాదు, ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ అనమాట. దీన్నే గరుడ ఎలక్ట్రిక్ 2+2 అని అయితే పిలుస్తున్నారు వీళ్ళు. దానికంటే ముందల తిరుపతి రైల్వే స్టేషన్ లో జరిగే ఒక పెద్ద స్కామ్ గురించి అయితే చెప్పాలి. 2 స్కామ్స్ గురించి చెప్తాను. నేను లాస్ట్ 1 year లో వీటిని అయితే ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నా. ఇదిగోండి మన వెనకాల హోటల్ అయితే కనిపిస్తుంది కదా, హోటల్ మంజునాథ్ భవన్ అనేది. సో అక్కడ ఏంటంటే ఫోన్ పే ఉండదు, ఆన్లైన్ సిస్టమే ఉండదు. బిల్ అడిగితే బిల్లు కూడా మన చేతికి అయితే ఇవ్వట్లేదు అనమాట. నేను ఇందాక ప్లేట్ ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టాను, దాంతో పాటు ఒక టీ ఆర్డర్ పెట్టాను. 60 రూపీస్ అయితే తీసుకున్నారు. 60 రూపీస్ ప్రాబ్లం కాదు, రేటు ఎంతన్నా అమ్ముకోవచ్చు. కాకపోతే బిల్ ఇవ్వండి అంటే బిల్ అయితే ఇవ్వట్లేదు చేతికి. ఫోటో తీసుకుంటామంటే ఫోటో కూడా తీసుకొని ఇవ్వట్లేదు అనమాట, ఒప్పుకోవట్లేదు. బిల్లు మాకే కావాలి అది ఇది అని అంటున్నారు. యాజ్ ఎ కస్టమర్ గా నేను బిల్ అడిగితే నాకు బిల్ ఇవ్వట్లేదు. సరే ఆన్లైన్ త్రూ పే చేస్తానంటే అది కూడా ఒప్పుకోవట్లే. ఇంకా వాళ్ళ ముందర వీడియో తీస్తే గొడవ చేస్తారు అన్న ఉద్దేశంతో నేను పక్కకు వచ్చి అయితే వీడియో తీస్తున్నా. అండ్ నెక్స్ట్ ఎక్కువగా జరుగుతున్న స్కామ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్. సో ఇదిగోండి మన వెనకాలే ఉన్నాయి కదా. సో నార్మల్గా ఇక్కడ బోర్డులో అయితే 3 రూపీస్ మాత్రమే 1కి, అండ్ దాదాపు ఒక 5 నుంచి 10 రూపాయలు వచ్చేసి 2 అని అయితే పెట్టారు. బట్ వీళ్ళు కలెక్ట్ చేస్తుంది వచ్చేసి 10 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు 1వ నెంబర్కి, అండ్ 20 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు 2వ నెంబర్కి. నా కళ్ళ ముందల నేను చాలా మందిని అయితే వెళ్ళిపోవడం చూశాను. వస్తారు టాయిలెట్కి ఎంత అని అడుగుతారు, 10 రూపీస్ అనగా 10 రూపీస్ అని చెప్పి వెళ్ళిపోతారు. డబ్బులు సంపాదించుకుంటారని నేనేం అనట్లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే చాలా మంది అట్లా వెళ్ళిపోయి బయట ఓపెన్గా చేస్తున్నారు అనమాట. సో దానివల్ల మన ఎన్విరాన్మెంటే పొల్యూట్ అయితే అవుతుంది. అఫీషియల్లీ 3 to 5 రూపీస్ లేదా 10 రూపీస్ అయినా వీళ్ళు 10 to 20 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. డబల్ త్రిబుల్ అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు జనాల దగ్గర నుంచి. సో ఈ 2 నేను ఎక్కువ అబ్జర్వ్ చేసిన స్కామ్లు అయితే. సో ఇంకా లేట్ చేయకుండా మనం కడపకి అయితే వెళ్ళాలి కదా, పోయి కడప బస్ అయితే ఎక్కేద్దాం. ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది మన బస్సు బయలుదేరడానికి. నేను ఏ టైంకి బయలుదేరుతున్నా ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి వన్ ఆఫ్ ద బిజియెస్ట్ బస్ స్టాండ్ ఏదైనా ఉంది అంటే అది తిరుపతి బస్ స్టాండ్. హోల్ ఏపీ పరంగా బిజియెస్ట్ బస్ స్టాండ్ అని చెప్తాను నేను, లేదా టాప్ 3లో ఉంటుంది అని చెప్తాను. ఎందుకు అంటే ఎప్పుడు నిత్యం బస్సులు 24/7 తిరుగుతానే ఉంటాయి. తిరుమలకు కానీ డిఫరెంట్ ఊర్లకు కానీ తిరుగుతానే ఉంటాయి అనమాట. సో కాంప్లెక్స్ లోపలికి అయితే వచ్చాము కడప బస్ ఎక్కడానికి. ఇదిగోండి ఇక్కడ పెద్ద బోర్డే ఉంది కడప ఎక్స్ప్రెస్ అని. సో ఇక్కడ డిఫరెంట్ లొకేషన్ కి మనకి బస్సెస్ ఏ టైంలో ఉంటాయి ఏంది అనేది, కడప మీదిగా వెళ్ళే బస్సులు అండ్ కడపకి వెళ్ళే బస్సులు అయితే ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే దీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, యూస్ఫుల్ ఉంటుంది ఇన్ఫర్మేషన్. అండ్ ఇదిగోండి కడప ఎక్స్ప్రెస్, కడప నాన్ స్టాప్ బుకింగ్ కౌంటర్. ఛార్జీలు అయితే కొట్టేశారు ఎందుకో గానీ. హలో గైస్, నేను ట్రావెల్ బుకింగ్స్ కి వీగో యాప్ అయితే యూజ్ చేస్తా. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. వీగో సర్వీసెస్ మనకి వేరియస్ లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసేటప్పుడు ఇది హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. అంతేకాకుండా మీకు ఇప్పుడు వీగోలో ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఈ సిమ్స్ ఫ్యూచర్ కూడా అవైలబుల్ ఉంది. ఈ ఒక్క యాప్ లో మీకు ఫ్లైట్స్ లైక్ ఇండిగో, స్పైస్ జెట్ అండ్ డైరెక్ట్ వీగో ఫ్లైట్స్ కూడా చూపిస్తుంది. అండ్ హోటల్ బుకింగ్స్ కి వచ్చేసరికి booking.com, agoda.com, Airbnb ఇంకా చాలా వాటిని అయితే కంపేర్ చేసి మీకు బెస్ట్ ప్రైస్ ఉన్నది అయితే చూపిస్తుంది. నేను నా రెగ్యులర్ ట్రైన్ జర్నీస్ కోసం వీగో యాప్ ని యూజ్ చేసి టికెట్స్ అయితే బుక్ చేసుకుంటాను. అంతేకాకుండా మీరు ఇప్పుడు వీగో యూజ్ చేసి బస్ టికెట్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. వీగో వచ్చేసి ఓల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. ఇది లాస్ట్ మినిట్ బుకింగ్స్ లో అండ్ లో కనెక్టివిటీ ఉన్న
ఏరియాస్ తో చాలా హెల్ప్ అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి వీగోతోనే దొరుకుతుంది. అంతేకాకుండా వీగోలో ఇప్పుడు మీరు మీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం వీసాస్ కూడా బుక్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ అండ్ హజిల్ ఫ్రీగా. ఇంకా యాప్ ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి. చాలా లేటెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. వెళ్ళి ఒక లుక్ అయితే వేసేయండి. సో ఇదే మనం ట్రావెల్ చేయబోతున్న ఎలక్ట్రిక్ బస్ అయితే ఏపీఎస్ఆర్టీసీ. ఇక్కడ చూడండి ఫేమ్ స్కీమ్ అని అయితే రాస్తుంది. సో మనకి గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది కదా. సో కంపెనీగా నా చూసుకున్నట్టయితే ఓ ఎలక్ట్రా. మాక్సిమం ఎక్కడ ఎలక్ట్రిక్ బస్సులు చూసుకున్నా ఇది ఓ ఎలక్ట్రానే. 2 మోడల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మీడియం రేంజ్, ఇంకోటి వచ్చేసి హై రేంజ్ మోడల్. ఇది వచ్చేసి మీడియం రేంజ్ ది. దాదాపు దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే అరౌండ్ 220 to 250 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. ఇంకోటి హై అండ్ మోడల్ ఉంది, అది 280 to 300 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సర్వీస్ నెంబర్ వచ్చేసి 7272. తిరుపతి నుంచి కడప అని అయితే బోర్డు పెట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా హిందీలో అయితే రాస్తున్నారు అనమాట డిస్ప్లేలో. అండ్ ఇంగ్లీష్ లో కూడా వస్తుంది. తిరుపతి టు కడప అని అయితే వస్తుంది. కోడూరు, రాజంపేట, ఒంటిమిట్ట మీదుగా అయితే వెళ్తుంది. అండ్ బస్ యొక్క సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ అటు సైడ్ ఎట్లా ఉంటుందో ఇటు సైడ్ కూడా అట్లాగే ఉంటుంది. 0 ఎమిషన్ అని చెప్పి అయితే హైలైట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ అని అయితే రాశారు, చూడొచ్చు. మీరు కనుక కడపకి వెళ్ళాలి అనుకుంటే కడప బస్సు వచ్చేసి 33వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ సర్వీసెస్ కంటిన్యూగా అవైలబుల్ అయితే ఉంటాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ సర్వీస్ అయితే ఉంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో నేను దారిలో తినడానికి ఉంటుందని చెప్పి ఒక పాప్కార్న్ ప్యాకెట్ అయితే తీసుకున్నా. మొత్తము 3 అవర్స్ జర్నీని అయితే చేయాలి మనం. డ్రైవర్ అన్న కూడా ఎక్కేసాడు. పదండి లోపలికి అయితే వెళ్దాము. సో బస్సు లోపల ఇంటీరియర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట చూడడానికి. సో బస్ స్టాండ్ నుంచి మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ 9:30కి. సో మనం బుక్ చేసుకున్న బస్సు వచ్చేసి నేను ఆల్రెడీ ఆన్లైన్లో అయితే బుక్ చేసేసుకున్నాను. మనం బుక్ చేసుకుంది వచ్చేసి 9:30 బస్ అనమాట. అండ్ ఇక్కడ టైమింగ్స్ అయితే చూడొచ్చు. తిరుపతి నుంచి కడపకి ఏ టైంలో బస్సెస్ ఉంటాయి అని అనేది, అండ్ కడప నుంచి తిరుపతికి ఏ టైంలో ఉంటాయి అనేది. మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ నైట్ 7:30 వరకు బస్సెస్ ఉంటాయి. ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లేదా 1 అవర్కి ఒక బస్సు ఉంది. ఓన్లీ ఏసీ బస్సులు. మళ్ళీ నాన్ ఏసీ బస్సెస్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. సో తిరుపతి నుంచి కడపకి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 140 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళే రూట్ కనుక చూసుకున్నట్టయితే కోడూరు, ఓబురువారిపల్లి, రాజంపేట, ఒంటిమిట్ట, దాని తర్వాత కడపకి అయితే వెళ్తాము. సో జర్నీ టైం వచ్చేసి 3 అవర్స్ చూపిస్తుంది అనమాట. గూగుల్ మ్యాప్స్ లో కూడా 3 అవర్స్ చూపిస్తుంది. చూద్దాం ఎంత ఫాస్ట్ గా తీసుకెళ్తారని అనేది. 12:30కి మనల్ని కడపలో అయితే డ్రాప్ చేయాలి టైం ప్రకారం అయితే. నేను అనుకోవడం అరౌండ్ 1 o'clock అయింది. చూద్దాం 12:30కి వెళ్తారా 1కి వెళ్తారా అని అనేది. మనకి ఇది ఎలక్ట్రిక్ బస్ కాబట్టి ఎటువంటి గేర్లు కానీ అట్లాంటి అయితే ఉండవు. కంప్లీట్ ఆటోమేటిక్ అన్నమాట. సో ఇది వచ్చేసి రేణిగుంట ఊర్లో నుంచి అయితే వెళ్తున్నాము మనము. ఇదిగోండి ఇక్కడ జంక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే శ్రీకాళహస్తి వెళ్తాము. అట్లా అంటే రైట్ వెళ్తే టువర్డ్స్ పుత్తూరు అయితే వెళ్తాము. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ వెళ్తున్నాం అనమాట టువర్డ్స్ కడప వైపు. ఇంకా స్ట్రైట్ ఇదే రోడ్డు కడపకైతే వెళ్తుంది. సో తిరుపతి దాటంగానే మనకి కొంచెం ఫారెస్ట్ ఏరియా అండ్ ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది. ఈ ఫారెస్ట్ ఏరియాని మొత్తం మమండూర్ ఫారెస్ట్ అని అయితే అంటారు. నాకు ఈ రూట్లో ఒకటి నచ్చేది ఏంటంటే, మీరు కనుక పక్కనే గమనిస్తే రైల్వే ట్రాక్ ఆల్మోస్ట్ రేణిగుంట నుంచి చాలా దూరము రైల్వే ట్రాక్, మెయిన్ రోడ్డు రెండు పక్కనే ఉంటాయన్నమాట. నాకు ఈ సెక్షన్లో అయితే మటుకు ఇది ఒక్కటి బాగా నచ్చుద్ది. సో ఈ ఊరు వచ్చేసి కోడూరు. ఎగ్జాక్ట్లీ మనము తిరుపతి నుంచి 50 కిలోమీటర్లు అయితే వచ్చాము. బయలుదేరి దాదాపు 1 hour అయితే అవుతుంది.
సో మనకి బస్ లోపల అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, నెక్స్ట్ స్టాప్ ఈస్ రాజంపేట అని అయితే రాశారు. అండ్ ఇందాక ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, దిస్ స్టాప్ ఈస్ కోడూరు అని కూడా వచ్చింది. కాకపోతే ఈ అనౌన్స్మెంట్స్ భయంకరంగా ఉన్నాయి. పాతకాలంలో సినిమాలకి థియేటర్లో అనౌన్స్ చేసేవాళ్ళు చూడండి, నేడే చూడండి నేడే చూడండి అని అట్టుందనమాట. దీని లోపల అనౌన్స్మెంట్స్ అయితే పెద్ద సౌండ్తో. సో గైస్, రాజంపేట అయితే వచ్చింది. చూడండి, బస్సు అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. చాలా మంది జనాలు దిగేశారనమాట రాజంపేటలో. అయితే మనకు ముక్కాలు బస్సు ఖాళీ అయిపోయింది రాజంపేటలో. తిరుపతి నుంచి మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 90 కిలోమీటర్లు అయితే వచ్చాము. గంటకు ఒక ఊర్లో లెక్క ఆగుతుంది అనమాట. 9:30కి బయలుదేరాము, 10:30కి రైల్వే కోడూరులో అయితే ఆగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి 11:30 రాజంపేట. 12:30 కల్లా వెళ్ళిపోతాం. ఇంక ఇక్కడ నుంచి కడప ఆల్మోస్ట్ 53 కిలోమీటర్స్ ఉంది అంతేను. సో బండి ఖాళీ అయింది కదా చాలా వరకు. డైరెక్ట్గా కూడా కొంతమంది అయితే ఎక్కుతున్నారు. ఇందాక తిరుపతిలో బయలుదేరినప్పుడు బండి అయితే మటుకు మొత్తం ఫుల్. ఇక్కడైతే రాజంపేటకి వచ్చాక ముక్కాలు సీట్లు అయితే ఖాళీ అయిపోయాయి. సో చూడొచ్చు వెనకాల పక్కంతా. అండ్ మొత్తము ఈ బస్సు యొక్క సీటింగ్ కెపాసిటీ కన్నా చూసుకున్నట్టయితే 35 సీట్స్ అనమాట. అండ్ బస్సులో కెమెరాస్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇటువైపు ప్యాసింజర్కి ఒక కెమెరా ఉంది, అటు సైడ్ రోడ్డు వైపు ఒక కెమెరా ఉంది, అండ్ ఇటు సైడ్ డ్రైవర్ అన్న అండ్ ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు అనే దానికి 3 కెమెరాలు అయితే బిగించున్నారనమాట. ఏకంగా నందనల్లూరు ముందలైతే ఉన్నాం అనమాట. సో ఇక్కడ మీకు ఒక రివర్ లాగా అయితే కనిపిస్తుంది కదా, ఇదంతా పెన్నా రివర్ బ్యాక్ వాటర్స్. సో అటు సైడ్ వచ్చేసి మనకి సోమశీల డ్యామ్ అయితే ఉంటుంది. ఆ సోమశీల డ్యామ్ నిండిన తర్వాత వాటర్ అయితే వెనక్కి వస్తాయి అనమాట ఇక్కడికి. సో ఇదైతే చూడొచ్చు. ఇంకా పెన్నా రివర్ కి ఇది తోకలాగానైతే చెప్పొచ్చు. కరెక్ట్ చెప్పాలి అంటే మా పెన్నా రివర్ నిండడమే కష్టం, మళ్ళీ అది నిండి వెనక్కి వాటర్ రావడం ఇక్కడ దాకా అంటే కొంచెం గగనం అనే చెప్పాలి. వచ్చినా అంత ఎక్కువ వాటర్ అయితే రావు, మీడియం లెవెల్ వాటర్ అయితే రావచ్చు ఇక్కడికి. సో ఇక్కడైతే మనం క్రాస్ అవుతున్నాము దీన్ని. అండ్ ముందర మనకి పెన్నా రివర్ అయితే వస్తుంది. అది కడపకి అటువైపు అయితే ఉంటుంది అనమాట. పెన్నా నది ఒడ్డునే మనకి కడప ఊరైతే ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి 44 కిలోమీటర్లు మాత్రమే. ఒక గంటలో మనం వెళ్ళిపోతాం. సో మీకు ఇక్కడ ఒక లేక్ అయితే కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చేసి ఒంటిమిట్ట లేక్. క్యాచ్మెంట్ ఏరియా పరంగా ఈ లేక్ అయితే చాలా పెద్దది. ప్రజెంట్ అయితే ఎండిపోయి కనిపిస్తుంది, కానీ నీళ్ళు ఉంటే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ కొండలకి ఇక్కడ లేక్కి వ్యూ అయితే మటుకు అద్భుతంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదేనమాట ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్. అయితే చాలా 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 ఫేమస్. ఇదిగోండి కోదండరామస్వామి వారి ఆలయం అయితే రాశారు. బాగుంటుంది టెంపుల్ అయితే మటుకు. అండ్ ఇదంతా వచ్చేసి ఒంటిమిట్ట ఊరు. తిరుపతి నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్ప్లేలో కూడా వచ్చింది చూడొచ్చు ఒంటిమిట్ట అని. ఇది మటుకు బాగుందబ్బా, నాకు నావిగేషన్ మంచిగా చూపిస్తుంది. అండ్ దిగాల్సిన ప్యాసింజర్లు అయితే ఎవరో ఉన్నారు, వాళ్ళు దిగకపోయేసరికి అన్నైతే చూడడానికి వెళ్ళాడు అనమాట ఎవరున్నారా అని. ఊరైతే మటుకు ఇందాక వచ్చిన ఊరులతో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నగానే ఉంది. మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ ఫేమస్ కదా, దానివల్ల ఊరు బాగా డెవలప్ అయిందనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే చాలా ఫేమస్. ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణం చాలా బాగా చేస్తారు. సో దానికని చెప్పి ఇది కళ్యాణ వేదిక అనమాట. అంటే షెడ్ లాగా దీని డిజైన్ అయితే భలే చేశారు, సంథింగ్ లైక్ లోటస్ ఫ్లవర్ డిజైన్లో అయితే. సో ఇక్కడ నుంచి మనము టువర్డ్స్ లెఫ్ట్ వెళ్తున్నాం చూస్తున్నారు కదా, ఇది సిటీలోకి. రైట్ సైడ్ వెళ్తే బైపాస్ మీద అయితే వెళ్ళిపోతాము. ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనుకుంటే బైపాస్ మీద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. సిటీలో నుంచి కూడా వెళ్ళొచ్చు, పెద్ద ట్రాఫిక్ అయితే ఏమీ ఉండదు. ఇంక ఇక్కడ నుంచి కడప స్టార్ట్స్. సో ఫైనల్లీ వెల్కమ్ టు కడప బస్ స్టాండ్. కడప బస్ స్టాండ్కి అయితే వచ్చాం. సో ఇదిగోండి ఇదే కడప బస్ స్టాండ్. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బస్ స్టాండ్ కడప అని అయితే రాశారు. సో బస్ స్టాండ్ అయితే చాలా బాగుంది చూడడానికి. అయితే వర్షం పడినట్టుంది, మొత్తం వాటర్ అయితే స్టోర్ అయిపోయాయి. సో బస్ అయితే మనల్ని ఆన్ టైం కి దింపేసింది. ఇంకా మంచి విషయం ఏంటంటే 2 నిమిషాలు ముందుగానే దింపింది. 12:30కి కడపకి రావాల్సింది 12:28కే వచ్చేసింది అనమాట. భలే తీసుకొచ్చాడు అన్న అయితే. సేమ్ మనకి గూగుల్లో ఏ టైం అయితే చూపించిందో అదే టైంకి తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశాడు. చాలా ఫాస్ట్గానే వచ్చాడు అని అయితే చెప్పాలి. సో బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చాము. బస్ స్టాండ్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది.
నేను అటు పక్క చూసి ఏంటి చిన్నగా ఉంది అని అనుకున్నా, ఇటుకు వస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇక కడప నుంచి ఆల్మోస్ట్ మన ఏపీ తెలంగాణలో అన్ని ప్లేసెస్కి మనకి బస్ కనెక్టివిటీ అయితే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇక్కడ ఒక చిన్న వెయిటింగ్ ఏరియా లాంటిది అయితే ఉంది. ప్రతి దగ్గర పైన ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంక్వైరీ ఉంది అండ్ ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మొత్తం కనుక చూసుకున్నట్టయితే దాదాపు 15 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అటుపక్క పల్లెవేలుగు బస్సులకి సపరేట్ కౌంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అది గైస్ తిరుపతి నుంచి కడప వరకు మన ఈ ఎలక్ట్రిక్ బస్ జర్నీ అయితే. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.